ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 19వ వచనం. దూరస్తులకును సమీపస్తులకును సమాధానం అని చెప్పి నేను వారిని స్వస్థపరిచెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు అని దేవుడు వాక్యము సెలవిస్తుందని. దేవుడు దూరస్తులకు సమీపస్తుల కంటే దేవుడు అందరిని కన్నాడండి. మనల్ని సృష్టించింది దేవుడే. అయితే ఎవరైతే దేవునికి దూరంగా ఉన్నారో, దేవుని వాక్యానుసారంగా జీవించకుండా క్రైస్తవుల్లో లేదా అన్యుల్లో దేవునికి దూరంగా ఉన్నారో, ఎప్పుడైతే ఆత్మీయంగా దేవునికి సమీపంగా మనం ఎప్పుడైతే అయితే దేవుడు మనతో ఉంటానని దేవుని వాక్యం సెలవిస్తుందండి. దేవుడు ప్రతి ఒక్క మనిషిని ఒకేలాగా ప్రేమిస్తున్నాడు. ఆయన ఎవరికి పార్షియాలిటీ చూపించడంలో, అంటే ఇశ్రాయేలీయులు ఆయన పుట్టాడు కాబట్టి వాళ్ళని ఒకలాగా, భారతదేశంలో వాళ్ళని ఒకలాగా, లేదా ఇతర దేశాన్ని ఒకలాగా చూడటం లేదండి. దేవుడు అంటే ఈ లోకాన్ని సృష్టి దేవుని మూలంగానే కలిగింది కాబట్టి మనమందరము యేసుక్రీస్తు వారి స్వరూపమందు మనం ఈ లోకంలో ఉన్నామైతే దూరస్తులు సమీపస్తులు ఏంటంటే దేవుని దగ్గర ఉండేటువంటి బిడ్డలైన మనము లేదా అన్యుల్లో ఉండేటువంటి అన్యులు వాళ్ళిద్దరికి పోల్చారండి. అంటే మనం దేవుల్లో మనం సమీపంగా ఉన్నాం కాబట్టి దేవుని ప్రేమ మనకు తెలుసు కాబట్టి మనం ఇతరులను కూడా దేవుని నమ్ముకోండి అని మనం ఇతరులకు సువార్త చెప్పి దూరస్తులను కూడా సమీపంలో ఉండి దేవుడి దగ్గరికి తీసుకురావాలా. దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు అండి. ఈ భూమి ఆకాశం గతించిన దేవుడు మాటలు గతించరు. మనం ఎప్పుడైతే దేవుని వాక్యానుసారంగా మనం జీవిస్తుంటామో దేవుడు మనతో ఉంటాడు. అదేవిధంగా మనకి ఏదైనా సమస్యలు, బాధలు, కష్టాలు, ఇబ్బందులు కలిగినా కూడా దేవుడు కానీ మనతో ఉండే ఆ కార్యక్రమాలు దేవుడు మనకు తోడై ఉంటే మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదండి. మనం దేనికి దిగుడు పడాల్సిన అవసరం లేదు. మనం చూసే చూపు, నడిచే నడక పరిశుద్ధంగా ఉండాలండి. దేవుడు ప్రతి ఒక్కటి పరీక్షిస్తున్నాడు. క్రైస్తవుల్లో కూడా నేను బాప్టిజం తీసుకున్నాను కదా, నేను ఖచ్చితంగా పరలోకానికి వెళ్తానంటే అది కాదు. కాబట్టి మనం దేవుని దగ్గర సమీపస్తులుగా ఉండి మన ప్రతి ఒక్క పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి ఇతరులకు కూడా రక్షణలోకి తీసుకొని వచ్చినట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మ దేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, యేసు మీకు సమీపంగా ఉండే బిడలుగా ఉండినట్లుగా ప్రాధాయపడుతున్నాం. మనుషులు ఎంతగానో పాపంలో ఉన్నారయ్యా, మనుషులు నీచమైన బ్రతుకుల్లో ఉన్నారయ్యా, మనుషులు మీకు దూరంగా ఉన్నారయ్యా. యేసు మేము మీకు సమీపస్తులుగా ఉండే బిడలుగా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మేము ఎప్పుడైతే మీకు సమీపస్తులుగా ఉంటామో యేసు మీరు ఖచ్చితంగా సెలవిస్తున్నారు, మీరు అయితే మమ్మల్ని చేయి వదిలిపెట్టే దేవుడు కాదయ్యా. మనుషులైన మేము ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని చూసి మిమ్మల్ని వదిలిపెడుతున్నామా, మిమ్మల్ని బాధ పెడుతున్నామా, లేదా మీ గాయాలు మేము రేపుతున్నామా, మమ్మల్ని మేము పరీక్షించుకునే బిడలుగా ఉండాలా. ఒకసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నానయ్యా. యేసు సాతాను ప్రతి ఒక్క మనిషిని శోధించాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. అది ఉండేటువంటి నరకము, పాతాళము, కటికి చేపల్లోకి తీసుకువెళ్ళాలని సాతాను దాని అరచరులు సకల ప్రయత్నాలు చేస్తుంటుంది. అయితే మా జీవితాన్ని ఎప్పుడైతే మీ పాదాల ముందు పెడతామో యేసు మీరు మమ్మల్ని ఈ బిడ్డలుగా మమ్మల్ని మలుచుకుంటారు. దాన్ని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలయ్యా. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డ విడుదల దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరుని జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దేవుని నింపమని అతని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వినం తడుచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హావ్ ఏ గ్రేట్ డే.